హాయ్! హలో వ్యూవర్స్. ఈరోజు మనం హబ్సిగూడ మెట్రో స్టేషన్‌కి అతి చేరువలో ఉన్న ప్యూర్ జెల్ స్టోర్స్‌లో అయితే ఉన్నాము. ఇక్కడ ఎలక్ట్రోలైట్స్‌తో కూడిన వాటర్‌ని అంటే ఆల్కలైన్ వాటర్‌ని అయితే మనకి ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో, ఈ స్టోర్‌లో ఈ ఆల్కలైన్ వాటర్ ప్రొడ్యూసింగే కాదు అండ్ అలానే ఇక్కడ ప్యూరిఫైయర్స్‌ని కూడా ఇక్కడ మనకి డీలర్‌షిప్‌కి ఇస్తున్నారు. సో, దాని తాలూకా విశేషాలు ఏంటో ఇక్కడ మన ఓనర్ గారు ఉన్నారు. ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. సార్ మీ పేరు? నా పేరు ఖాజా హుసేన్ మేడం. ఓకే అండి. మీరు అంటే ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే ఇక్కడ ఏ ప్రొడక్ట్స్‌ని మీరు సేల్ చేస్తున్నారు? అసలు ఈ ప్యూర్ జెల్ అంటే ఏంటో చెప్తారా? మేడం ఇదెప్పుడు స్టార్ట్ అయింది? ప్యూర్ జెల్ అనేది 2018లో స్టార్ట్ అయింది మేడం. ప్యూర్ ఓకే. జెల్ సేల్స్ కార్పొరేషన్ పేరు మీద స్టార్ట్ అయింది. మనం 2020లో వచ్చేటప్పటికి దీన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కిందకి రిజిస్టర్ చేసేసుకున్నాము. ఓకే. తర్వాత అక్కడి నుంచి మనము 2020లోనే మన వాటర్ బాటిల్స్ అంటే ఈ ఎలక్ట్రోలైట్స్ డ్రింక్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి కరోనా వల్ల కొద్దిగా స్లో అప్ అయ్యి మనం 2021లో హైదరాబాద్‌లో రిజిస్టర్ కార్పొరేట్ ఆఫీస్ కిందకి పెట్టుకొని టోటల్ ఏపీ, తెలంగాణ వైడ్ అయితే బ్రాంచెస్ స్టార్ట్ చేసాము. ఓకే. అసలు ప్యూర్ జెల్ అంటే మనకి నార్మల్ వాటర్‌కి, ఈ వాటర్‌కి అసలు డిఫరెన్స్ ఏంటంటారు? అంటే ఇక్కడ చూస్తే గనక వాటర్ బేస్డ్ ఎలక్ట్రోలైట్ డ్రింక్ అని ఉంది. అవునండి. సో, నార్మల్ వాటర్‌కి దీనికి ఏంటి అసలు డిఫరెన్స్ ఏంటంటారు? అంటే నార్మల్ వాటర్ వచ్చేటప్పటికి మనకు మీరు ఏదైనా చూడండి ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్‌కి వచ్చేసి మీకు వాటర్‌ని ట్రీట్మెంట్ చేసి వాటర్‌లో ఏమైతుందంటే ట్రీట్మెంట్ చేసేసిన తర్వాత ఓజోనేషన్ చేసి ఇవి మనకు మినరల్స్ యాడ్ చేసి ఇచ్చేస్తున్నారు. కానీ హ్మ్. పీహెచ్ ఇంక్రీజ్ కాదు. ఓకే. ఒకవేళ పీహెచ్ ఇంక్రీజ్ చేయాలన్నా కూడా కెమికల్ బేస్డ్ యూజ్ చేయాలా. ఈ మనం వచ్చేసి మనకు కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ మెయిన్ ఎలక్ట్రోలైట్స్ ఏమొచ్చి మెగ్నీషియం, పొటాషియం, సోడియం ఇవి ఎంత మోతాదులో ఉండాలి అనేది మనం వాటర్ బేస్డ్ ఎలక్ట్రోలైట్ డ్రింక్. దీంతో పాటు మనం ఈ ప్రాసెస్ చేయడం వల్ల ఏమైతుందంటే వాటర్ స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్ వాటర్ కిందకి మారిపోతుంది. దీనివల్ల ఈ వాటర్ తాగితే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. అంటే ఓకే. నెగెటివ్ వార్క్ కూడా యాడ్ అయిపోతుంది. ప్లస్ దీంతో పాటు మైక్రో క్లస్టర్ వాటర్ అంటే మామూలు వాటర్ ఉండాల్సిన దానికంటే ఈ వాటర్ చాలా పల్చగా ఉంటుంది. ఓకే. దీనివల్ల మనకు తాగే వాళ్ళకు మనకు బీపీ గానియండి, షుగర్ గానియండి ఇన్‌స్టంట్ రిజల్ట్ వచ్చే మార్గం ఉంది. మీరు ఎసిడిక్ ప్రాబ్లమ్ అంటారా? 1 డేలో 1 అవర్, 2 అవర్‌లో ఎసిడిక్ అనేది కంపల్సరీ క్లియర్ అయిపోతుంది. ఓకే. సో, అంటే దీనిని ఎట్లా ప్యూరిఫై చేస్తారు? అంటే ప్యూర్ జెల్‌లో దీని ప్రాసెస్ ఏంటో తెలుసుకోవచ్చా? అసలు ఎట్లా చేస్తారు? ఏంటి? నార్మల్ మేడం. అందరూ ఆర్‌ఓ ట్రీట్మెంట్‌ల ద్వారా వాటర్‌ని ప్యూరిఫై చేస్తారు. సేమ్ అదే ప్రాసెస్‌లో మనం కూడా ప్యూరిఫై చేసి తర్వాత మినరల్స్ అంటే మినరల్స్ యాడ్ చేసేసిన తర్వాత యూవీ ట్రీట్మెంట్ తర్వాత అల్ట్రా వయలెట్ ట్రీట్మెంట్ అయిన తర్వాతనే మనం ఏం చేస్తున్నామంటే ఈ ఈ ఫార్ములా యాడ్ చేస్తున్నాము. ఈ ఓకే. యాడెడ్ మనకు ఆల్కలైన్‌కి సంబంధించి ఇంక్రీజ్ కావడము, ఎలక్ట్రోలైట్స్ యాడ్ కావడం అనేది అది మన స్పెషల్ ఫార్ములా దానివల్ల చేస్తున్నాము. సో, అంటే మరి మీరు ఇలా యాడ్ చేయటం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండటం గాని, ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ అట్లాంటివైతే ఏమి ఉండవు గదా? అలాంటివి హెల్త్ ఇష్యూస్ అనేటివి లేవు మేడం. ఇక్కడ మనం ఓకే. మెయింటైన్ చేస్తున్నాము. ఓకే. దీంట్లో కూడా హెల్త్ ఇష్యూస్ రావాలంటే మనం పీహెచ్ ఇంక్రీజ్ చేసామనుకోండి. హ్మ్. సపోజ్ 10 పీహెచ్ వాటర్ తాగారనుకోండి. దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఓకే. మోర్ దాన్ 7 కంటే డౌన్ తాగారనుకోండి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. దీన్ని మనం బేస్ పెట్టుకొని మనం 7.5-8.5 వరకే పీహెచ్ ఇస్తున్నాము. దీనివల్ల ఓకే. ప్రతి ఒక్కరికి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు తాగినా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే. అండ్ అలానే దీని వలన మనకి ఎటువంటి మేజర్ యూజెస్ అంటే వీళ్ళు ఇలా పర్టిక్యులర్ ఈ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఈ వాటర్ తాగాలని ఏమైనా ఉందా అండి? అంటే బిలో 5 ఇయర్స్ వాళ్ళకైతే ఆల్కలైన్ వాటర్ అనేది అంత సజెసిబుల్ కాదండి. ఓకే. వాళ్ళకి న్యూట్రల్ వాటరే తాగాలి. 5 ఇయర్స్ అబోవ్ ఎవరన్నా ఉన్నా గూడా ఈ వాటర్ అనేది వాళ్ళు తాగొచ్చు. వాళ్ళెవరైనా తాగొచ్చు. సో, అన్ని ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతాయి. క్లియర్ అయిపోతుంది. సో, ఇది కాకుండా మేజర్‌గా మీ ప్రొడక్ట్స్ ఏంటి? అంటే ఈ వాటర్ అనేది కాకుండా ఇంకా ఏం ప్రొడక్ట్స్ అనేది మీరు డీల్ చేస్తున్నారు? మన దగ్గర ఈ ఆల్కలైన్‌కి సంబంధించిన ప్రతి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి మేడం. స్టెయిన్‌లెస్ స్టీల్ వాటర్ బాటిల్ ఉన్నాయి. ఆ ఓకే. స్టెయిన్‌లెస్ స్టీల్ వాటర్ బాటిల్‌లో ఇన్‌స్టంట్ మనం వాటర్ ఏసేసి షేక్ చేశామనుకోండి హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ అనేది ఇన్‌స్టంట్‌గా రిలీజ్ అవుతుంది. ఓకే. ఒకవేళ ఇంటిల్లిపాది కావాలంటే మన దగ్గర ప్యూరిఫైయర్ సిస్టమ్‌లో పెట్టాము. ఈ ఓకే. ప్యూరిఫైయర్ ఇవి. ప్యూరిఫైయర్ సిస్టమ్‌లో వచ్చేసి మనకి ఈ మోడల్ ఇప్పుడు సంక్రాంతి కిందకొచ్చేసి మనం 18,000కి ఇచ్చేస్తున్నాము. ఓహ్! వీటి మీద ఆఫర్ కూడా ఉంది అవునండి. ఇప్పుడైతే. ఇప్పుడు సంక్రాంతి కాబట్టి ఆఫర్ ఉందండి. ఒరిజినల్ వీటి ప్రైస్ ఎంత అండ్ అంటారు? 24,000 మేడం ఇది. ఓకే. మనం 18,000కి ఇచ్చేస్తున్నాము. ఇది ఇండివిడ్యువల్ హౌస్ వాళ్ళకి మాత్రమే బెనిఫిట్ ఇది. ఓకే. ఓకే. అపార్ట్‌మెంట్ వాళ్ళకైతే సెట్ కాదు. ఓకే. ఓకే. ఎందుకంటే మనకు దీంట్లో యూవీ, యూఎఫ్ 2 ట్రీట్మెంట్‌లు లేవు ఆర్‌ఓకి సంబంధించి. ఓకే. దానివల్ల ఉపయోగం ఏమంటే మనం టీడీఎస్ అనేది బ బై బైపాస్ నుంచి యాడ్ చేస్తాము. అంటే బయట నుంచి కాకుండా మన సింటెక్స్ ట్యాంక్ నుంచి యాడ్ చేస్తాము. దాంట్లో ఏదైనా బ్యాక్టీరియా, వైరస్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఏమైనా డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉందనేసి ఇదైతే సజెసిబుల్ కాదు. దీనిలోనే ఇంకొక మోడల్ ఉంది మేడం. అక్కడ 19 అది యాక్చువల్‌గా 24 ఇది 26,000 ఎంఆర్‌పీ. ఓకే. ఓకే. ఇప్పుడు మనం వచ్చేసి దీనికి 24,000కి సారీ 19,000కి ఇచ్చేస్తున్నాం ఇప్పుడు సంక్రాంతి ఆఫర్ కింద. 26,000 19కి 19,000కి. అబ్బా! 19కి. చాలా బెనిఫిట్ ఆ! వస్తుంది. దీంట్లో ఓకే. అల్ట్రా వయలెట్ ట్రీట్మెంట్ ఉంది. యూఎఫ్ ఉంది. ప్లస్ హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ ఉంది. ఓకే. ఇంకొకటి 24,000 మోడల్ ఉంది మేడం. ఇప్పుడు ప్రెజెంట్ మన దగ్గర లేదు. డిస్‌ప్లేలో లేదు.
దాంట్లో కూడా సేమ్ వాటరే. సో ఇవి కూడా ఇండివిడ్యువల్ హౌసెస్ కి రికమెండెడా లేదంటే ఇది అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా అపార్ట్మెంట్ కైనా రికమెండెడ్. అపార్ట్మెంట్స్ కూడా రికమెండెడ్. రికమెండెడ్. సో మనం ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ కనెక్ట్ చేస్తారు. అవును. మనకి ఆర్ఓ అంటే ఆర్ఓ వాటర్ కంటే కూడా మంచి ప్యూరిఫైడ్ వాటర్ వస్తుంది. ప్యూరిఫైర్. ఇక్కడ ఆర్ఓ అనేది మ్యాండేటరీ అయిపోయింది మేడం. మనకు అవును. మినరల్స్ ఎంత కావాలో అంత సెట్ చేసుకోవాలంటే ఆర్ఓనే కంపల్సరీ కావాల్సింది. అవును. దానివల్ల ఆర్ఓ నుంచి ట్రీట్ అయిన వాటర్‌ని మనకు కావాల్సిన విధంగా మలుచుకోవాలి. ఓకే. ఇది మనం చేస్తున్న ప్రాసెస్. ఇప్పుడు ఈ ప్రొడక్ట్‌కి వచ్చేసేటప్పటికి దీంట్లో 4 రకాల వాటర్ వస్తాయి. ఓకే. 4 టైప్ ఆఫ్ వాటర్. ఇది హ్మ్. యాక్చువల్‌గా ఎంఆర్‌పీ 55 ఇప్పుడు మనం 40కే ఇస్తున్నాం. ఓహ్! 10,000 ఆల్మోస్ట్ అంత 15,000 15,000 తగ్గిస్తున్నారు. తగ్గిపోయింది. ఓకే. అంటే దీనివల్ల బెనిఫిట్ ఏమంటే మీకు బ్యూటీ వాటర్. ఆల్కలైన్ వాటర్ అనేది కొంచెం కాస్ట్లీ. బ్యూటీ వాటర్ అంటే మీరు రెగ్యులర్ యూజ్ చేసుకోవడం కోసము, మనకు పౌడర్ మనం వంటల్లో ఏసుకునేది కూడా దానికోసం వాటర్ ఒకటి. మెడిసిన్ ఇందాక నేను చెప్పాను కదా! చిన్న పిల్లలు ఉన్నప్పుడు 5 pH వాటర్ 5 ఇయర్స్ బిలో పిల్లలు ఉన్నప్పుడు, లేదా పెద్దవాళ్ళు టాబ్లెట్లు మింగేటప్పుడు వాళ్ళ కోసం మెడిసిన్ వాటర్ అని ఒకటి వస్తుంది సెపరేట్. ఓకే. ఓకే. దాంతో పాటు రెగ్యులర్ డ్రింకింగ్ కోసం 8.5 pHతో విత్ హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ ఒకటి వస్తుంది. అంటే మనకి మామూలుగా ఇళ్లలో ఏంటంటే కొంచెం హౌస్ వైఫ్స్ అన్నారు అందరూ ఎడ్యుకేటెడ్ ఉంటారని ఉండదు. అవును. సో అలాంటి వాళ్ళు ఎలా దీనిని ఆపరేట్ చేయడం ఎలా సింపుల్ తెలుస్తుంది మేడం. జస్ట్ వాళ్ళకి? ఇక్కడికొచ్చేసేటప్పటికి మీకు ఇక్కడ బటన్ చూడండి. మీకు ఆ! ప్రెస్ చేశారనుకోండి ఓకే. మెడిసిన్ వాటర్ వస్తుంది. ఓకే. ఓకే. కిందికి ప్రెస్ చేశారనుకోండి మీకు హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ వస్తుంది. ఇక్కడ ట్యాప్ ఉంటుంది. ట్యాప్ నుంచి మీరు రెగ్యులర్ వాడుకోవడం కోసం వాటర్ తీసుకోవచ్చు. బ్యూటీ వాటర్. ఇక్కడ సైడ్‌కి ఒక రెడ్ బటన్ ఇచ్చాము. ఈ ఓహో! రెడ్ బటన్ ప్రెస్ చేయడం వల్ల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ క్లీనింగ్ వాటర్ వస్తుంది. ఓకే. మనకి మొత్తం అంతా కూడా అన్ని దేనికి దానికి సెపరేట్ సెపరేట్ బటన్స్ ఉన్నాయి. బటన్స్ సో ఉన్నాయి. వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అవసరమే కూడా లేదు. లేదు. అండ్ మీరు ఇది ఇన్‌స్టాలేషన్ చేసేటప్పుడు వాళ్ళకి కంప్లీట్‌గా డెమో అన్నది మొత్తం ఇవ్వటం కూడా జరుగుతుంది. 100% డెమో ఇచ్చేసి ఏ వాటర్ ఎట్లుంటుంది, ఏం లేదనేది వాళ్ళకి చెక్ చేసి వాళ్ళకి వాడుకునే ప్రాసెస్ కూడా మనం బుక్లెట్ ఇస్తున్నాం. దాంట్లో ఉంటుంది. ఓకే. వీటి మీద మామూలుగా మనకి జనరల్‌గా ఎంత వారంటీ ఇస్తారండి వీటి మీద? 1 ఇయర్ వారంటీ ఇస్తున్నాం మేడం. 3 ఇయర్స్ ఓకే. అయితే ఫ్రీ సర్వీస్ ఉంటుంది. 3 ఇయర్స్ వరకు హ్మ్. ప్రతి ప్రతి ప్రొడక్ట్ మీద. ప్రొడక్ట్ మీద 3 ఇయర్స్ సర్వీస్ ఉంది. ఓకే. అండ్ అలానే మేము విన్నది ఏంటంటే మీరు డీలర్‌షిప్ కూడా ఇస్తున్నారు. ఆల్కలైన్ వాటర్ దానికి డీలర్‌షిప్ కూడా ఇస్తున్నారు. సో దాని గురించి ఏమైనా యాహ్! తెలుసుకోవచ్చా? ఇప్పుడు మనం ఓన్లీ మన డీలర్‌షిప్ అంటే మామూలుగా మనం ఫ్రాంచైజీ టైప్ ఇస్తున్నామండి. ఇప్పుడు ఓకే. వాటర్ బాటిల్ మార్కెట్‌లోకి తీసుకొచ్చాం కాబట్టి ఫ్రాంచైజీ టైప్. అంటే ఎవరైతే ఒక డిస్ట్రిక్ట్ మొత్తం తీసుకోవాలనుకుంటే వాళ్ళు 5 లాక్స్ డిపాజిట్ పెట్టారనుకోండి. వాళ్ళకి మెటీరియల్ మనమే పంపిస్తుంటాము. పంపించిన తర్వాత వాళ్ళ మార్కెట్‌లోకి 10 డేస్ క్రెడిట్ లిమిట్ ఉంటుంది. ఆ క్రెడిట్ లిమిట్‌లో మనకు వాటర్ బాటిల్‌కి సంబంధించిన పేమెంట్స్ ఏమున్నాయో అవన్నీ రికవర్ చేసి ఏసుకుండాలి. డీ వాళ్ళ అండర్‌లో డీలర్స్ ఉంటారు. ఒకవేళ డీలర్‌షిప్ తీసుకోవాలనుకోండి 1,00,000 రూపీస్ డిపాజిట్ ఉంటుంది. వాళ్ళకి కూడా మెటీరియల్ పంపిస్తుంటాము. వాళ్ళు కూడా రెవెన్యూ జనరేట్ చేసి మనకి ఏస్తూనే ఉండాలి. కానీ ఇక్కడ మనం ఒక ఎథిక్స్ పాటిస్తున్నాము. ఒక కండిషన్ ఇస్తున్నాము. ఒక డీలర్ ఉన్న ఏరియాలో ఇంకొక డీలర్ ఎంటర్ కానికి లేదు. ఓకే. ఒక డిస్ట్రిబ్యూటర్ ఉన్న ఏరియాలో ఇంకొక డిస్ట్రిబ్యూటర్ ఎంటర్ కానికి లేదు. ఒకటండి మనం వ్యాపారం చేస్తున్నాము. దేనికోసము? లాభాల కోసం. మనం ట్రాన్స్‌పోర్టింగ్‌ల వల్ల గాని, లేకుంటే మిగతా వేరే కారణాల వల్ల గాని, మనకు ఆదాయం రావట్లేదు. అంటే ఇక్కడ కాంపిటీషన్ ఏర్పడింది. కాంపిటీషన్ అవును. ఏర్పడడం వల్ల ఈరోజు నేను రేట్ ఎక్కువ ఒకటి 10 పైసలు నేను పెంచాననుకోండి. అవతల పక్కోడు 10 పైసలు తక్కువ ఇస్తున్నాడు. నాకు బిజినెస్ ఎళ్ళిపోతుంది కదా! అనే ఉద్దేశ్యంతో నష్టాలకే చేస్తున్నారు. కానీ మన ప్యూర్‌జెల్ వాటర్‌కి సంబంధించిన ఫ్రాంచైజీ తీసుకున్న వరకు అలాంటిది ఏమీ లేదు. అతనికి వర్కౌట్ కాలేదు. ఆ డీలర్‌కి ఒక రూపాయి పెంచుకోవాలా, ఇన్‌స్టెంట్‌గా పెంచుకోవచ్చు. ఎందుకంటే మిగతా వేరే డిస్ట్రిక్ట్ నుంచి రాదు. వేరే డీలర్ దగ్గర నుంచి రాదు. అతని దగ్గర నుంచే. మన వాటర్‌కి ఎవరైతే తాగుతారో అంటే రిటైలర్ వరకు వెళ్ళిపోయేటప్పటికి సేమ్ ప్రైస్ వస్తుంది. కస్టమర్‌కి అయితే సేమ్ ప్రైస్. అతను లాభాలు తీసుకోవాలనుకోండి పర్ఫెక్ట్‌గా ఒక ఫార్ములా ద్వారా చేస్తున్నాము. ప్లస్ మార్కెటింగ్ స్ట్రాటజీ మొత్తం మన కంట్రోల్‌లోనే ఉంటుంది. హుహు. ఎట్లా చేయాలా, ఏం లేదనేది. 100% ప్యూర్‌జెల్ డీలర్‌షిప్ తీసుకున్న వాళ్ళకు డీలర్‌షిప్ వాళ్ళకైతే ప్రతి నెల 50,000 100% ఇన్‌కమ్. ఓకే. మామూలుగా డీలర్‌షిప్ తీసుకోవాలంటే ఎంత స్టార్టింగ్ నుంచి ఎంత? 1,00,000 అండి. 1,00,000 1,00,000 డిపాజిట్ నుంచి పెట్టాలి. డిపాజిట్ కడతారు. డిపాజిట్ పెట్టాలి. సో 1,00,000 డిపాజిట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎంత అంటే ఎన్నెన్ని ప్రొడక్ట్స్ ఇవ్వటం ఇప్పుడు జరుగుతుంది? వాటర్ బాటిల్‌కి సంబంధించి 500 కేసులు ఇస్తున్నాం మేడం. ప్యూరిఫైయర్‌కి సంబంధించి ఇవన్నీ డిస్‌ప్లే ఉంటాయి. వాళ్ళ దగ్గర కేటలాగ్ రూపంలో డిస్‌ప్లే ఉంటాయి. ఓకే. ఇప్పుడు సపోజ్ మనకు క్లయింట్స్ కాల్ చేస్తారు. మనం టోటల్ ఏపీ, తెలంగాణలో ఉన్నాము. ఆ స్టోర్‌కొచ్చేసి సపోజ్ ఒక ఏరియా నుంచి కాల్ చేశారనుకోండి. అదే ఏరియాలో మన స్టోర్ ఉంటుంది. క్లయింట్ ఓకే. ఎళ్లి ఆ స్టోర్‌లోకెళ్ళి ప్రొడక్ట్ చూసుకుంటారు. అక్కడి నుంచి తీసుకుంటారు. దీనికి కావాల్సిన మార్జిన్ దీనికి ఇస్తున్నాము. దీనిలలో ఏది సేల్ అయినా కూడా డీలర్‌కి 10% ఇస్తున్నాము. ఓహో! ఓకే. డిస్ట్రిబ్యూటర్‌కొచ్చేసి అతను వీళ్ళకందరి పైన హెడ్ కాబట్టి అతనికి 5% ఎళ్ళిపోతుంది. హుహు. ఒకవేళ డిస్ట్రిబ్యూటర్ హబ్ నుంచే సేల్ అయిందనుకోండి డైరెక్ట్‌గా 15% డిస్ట్రిబ్యూటర్‌కెళ్తుంది. ఓకే. అండ్ సాధారణంగా ఒక ఆల్కలీన్ బాటిల్ అంటే ఇప్పుడు మనం ఒక బాటిల్ తీసుకున్నామంటే ఇది మనకి హాఫ్ లీటర్ ఉంటుందండి? 300 ఎంఎల్. 300 ఎంఎల్. సో ఈ 300 ఎంఎల్ బాటిల్ ఎంత ప్రైస్ వస్తుంది మనకి ఇక్కడ సాధారణంగా? మనము ఇప్పుడు ప్రెజెంట్ స్టార్టింగ్ వచ్చేసి 2 వేరియంట్స్‌లో ఇస్తున్నాం మేడం. నార్మల్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ఏ ప్రైస్ ఉందో అదే ప్రైస్‌లో ఇస్తున్నాము. ఓకే. తర్వాత వచ్చేసి తర్వాత మనం ఈ బాటిల్ కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి మనం బాటిల్స్ కూడా చేంజ్ చేసాము. అంటే మనం 1 లీటర్ వచ్చేసి 20 రూపీస్‌కి ఇస్తున్నాము. హాఫ్ లీటర్ వచ్చేసి 15కి ఇస్తున్నాము. 250 ఎంఎల్ వచ్చేసి 10 రూపీస్‌కి ఇస్తున్నాము. 2 ఓకే. లీటర్ వచ్చేసి 40 రూపీస్‌కి ఇస్తున్నాము. దీంట్లోనే 20 లీటర్స్ క్యాన్ కూడా ఇస్తున్నాము. 20 లీటర్స్ క్యాన్ వచ్చేసి 70 రూపీస్‌కి ఇస్తున్నాము. ఓకే. వీటిని మామూలుగా మనకి అంటే ఇలా డీలర్‌షిప్‌లో ఇలా కాకుండా
మనం రెగ్యులర్‌గా హౌస్ హోల్డ్‌గా యూజ్ చేసుకోవాలనుకుంటే ఎట్లా వాళ్ళు? మార్కెట్‌లో అవైలబుల్ బాటిల్స్ ఉన్నాయి మేడం. బాటిల్స్ 10 హ్మ్. లీటర్స్, 20 లీటర్స్ 20 బాటిల్స్. లీటర్స్ క్యాన్స్ ఉన్నాయి. వాళ్ళు నియరెస్ట్ ఆర్డర్ పెట్టారనుకోండి, ఆ డీలర్ తరపు నుంచి వెళ్ళిపోతుంది. ఓకే. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అండ్ ఇది బయోడిగ్రేడబుల్ బాటిల్సేనా అండి? లేదండి. అంటే బయోడిగ్రేడబుల్ బాటిల్స్ వాడాలంటే ప్రైస్ ఇంక్రీజ్ అయితుంది. ఇవి ఓకే. నార్మల్ పెట్ బాటిల్స్. పెట్ బాటిల్స్. అండ్ ఇంకా ఇంకేమైనా ప్రొడక్ట్స్ ఉన్నాయా మనకి? అంటే ప్యూర్ జెల్ నుంచి ఇవి కాకుండా ఇంకేమైనా ప్రొడక్ట్స్‌ని మీరు ప్యూర్ జెల్ నుంచి మనకి ఇప్పటికి ప్రెజెంట్ వచ్చేసి మనము 2018 నుంచి ఆల్కలైన్ సబ్జెక్ట్ మీదనే వర్క్ చేసుకుంటూ వచ్చాము. దాంట్లోనే రకరకాల కొత్త వేరియంట్స్ మనమే తయారు చేసి ఇలాంటి టెక్నాలజీ మీరు టోటల్ పాన్ ఇండియాలో ఎక్కడ లేదు. అవును. జస్ట్ ఒక వాటర్ ప్యూరిఫైయర్‌లో 4 రకాల వాటర్ రావడం అనేది ఓన్లీ ఒక ప్యూర్ జెల్‌లోనే ఉంది. మిగతా ఓకే. ఎక్కడ ఏ కంపెనీలో లేదు. టోటల్ ఎక్కడ లేదు. ఇలా కొత్త కొత్తగా అప్‌డేట్ చేసుకుంటూ వస్తూ ఇప్పుడు ఈరోజు వాటర్ బాటిల్‌లోకి వచ్చాము. నెక్స్ట్ 2026కి మనము ప్రతి ఒక్కరు ఫుడ్ మీద కూడా కాన్సంట్రేషన్ ఉంటుంది కాబట్టి గ్రోసరీస్‌లో కూడా ఎంటర్ కావాలని చూస్తున్నాము. దాని వైపుకి ఇప్పుడు అడుగులు చేసుకుంటూ అంటే వస్తున్నాం. యాక్చువల్‌గా మెయిన్‌గా ఒక మనిషి నిత్య జీవితంలో చాలా అవసరమైంది నీరు. దాంట్లోని మనకి ఎంత ప్యూర్‌గా తీసుకుంటున్నాం అన్నది మన ఇమ్యూనిటీని ఇది బేస్ చేస్తుంది. చేసుకుంటుంది. సో, దీన్ని బట్టి ఏంటంటే మరి మీ ప్రకారం ఏది సజెస్టబుల్ అంటారు మామూలుగా ఒక హౌస్ హోల్డ్‌లో? అంటే అన్ని ఏజ్ గ్రూప్‌ల వాళ్ళు ఉంటే గనుక మీరు సజెస్ట్ చేయగలిగే ప్రొడక్ట్ ఏంటంటారు? అంటే అంటే ఈ మనకి ఈ వీటిలో. ప్యూరిఫైయర్‌లలో మీరు ఏది తీసుకున్నా వాటర్ ఒకటే వస్తుందండి. ఓకే. ఓకే. మీరు లో ప్రైస్ తీసుకున్నారు కదా అని తక్కువ రావడము, హై ప్రైస్ తీసుకున్నారు కదా ఎక్కువ రావడం అట్లేం ఉండదు. మనం తాగడానికి ఎంత పీహెచ్ కావాలనేది అంత పర్ఫెక్ట్ ఇస్తున్నాం. ఒకటి బిలో 5 ఇయర్స్ వాళ్ళకు ఎందుకు సజెస్ట్ చేయట్లేదు అంటే, వాళ్ళకు స్వతహాగా ఎదిగే ఇమ్యూనిటీ వాళ్ళకి ఎదిగే టైం అది. అవును. ఆ ఎదిగే టైంలో మనం బయట నుంచి ఇమ్యూనిటీ ఇవ్వడం అనేది అంత కరెక్ట్ కాదు. ఓకే. అది నేను చేసిన అనాలిసిస్ ప్రకారం నా దాని ప్రకారం. ఒకవేళ 5 ఇయర్స్ దాటిపోయింది ఆపొచ్చు ఇబ్బందేం లేదు. సో, పీహెచ్ అన్నది మీరు ఇన్‌స్టాల్ చేసేటప్పుడే దాన్ని మీరు సెట్ చేసేసి వాళ్ళకి క్లయింట్‌కి అనేది సెట్ ఇవ్వడం జరుగుతుంది. చేస్తాం మేడం. ప్యూరిఫైయర్‌లలో వచ్చేసి కస్టమర్ డిసీజెస్‌ని బట్టి కూడా వాటర్‌ని సెట్ చేస్తున్నాం. ఓకే. ఇన్ కేస్ డయాలిసిస్ పేషెంట్ ఉన్నారు. హ్మ్. వాళ్ళకు డయాలిసిస్ క్రియాటిన్ పెరుగుతూ ఉంటుంది. అవును. ఆ క్రియాటిన్ తగ్గడం కోసం వాటరే డిజైన్ చేస్తాను. వాటర్‌లోనే సో, మీరు వాళ్ళు క్యూర్ కావచ్చు. అంటే మీరు ఒకసారి ఇన్‌స్టాలేషన్ చేసేటప్పుడు వాళ్ళ ఇంట్లో తాలూకా హెల్త్ హిస్టరీ అంతా కనుక్కుంటారా? ఎవరికి ఎంతమంది ఉన్నారు అనేది ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తగ్గట్టు డిజైన్ చేసి మన టెక్నీషియన్‌లు సెట్ చేస్తారు. ఓకే. సో, వాటర్ వాళ్ళ ఇంట్లో అంటే నార్మల్ మనం మామూలుగా స్టోర్‌లో కొనుక్కున్నట్టు ఊరికనే తీసుకొని వెళ్లి ప్యూరిఫైయర్‌ని మనం అట్లా ఇన్‌స్టాల్ చేయటం ఉండదు. లేదు మేడం. అట్లా జరుగుతున్నాయి. అట్లా జరగడం వల్ల అవునవును. దీనివల్ల ఉపయోగాలు ఏమనేది క్లయింట్స్‌కి తెలియకుండా ఉంది. అవును. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాటర్‌ని బట్టి వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఒకవేళ ఏజ్ 60 అబోవ్ ఉన్నారు. అవును. వాళ్ళకి 100 నుంచి 150 టీడీఎస్ మెయింటైన్ చేయాలి. అది ఓకే. మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళకి పెయిన్స్ రావు. అవును. ఇక్కడ ఎవరు మెయింటైన్ చేయలేదు. 50 టీడీఎస్ తాగేస్తున్నారు. 20 టీడీఎస్ తాగేస్తున్నారు. దానివల్ల పెయిన్స్ వస్తున్నాయి. అంటే సాధారణంగా ప్రతి ఇంట్లో ఎలా ఉంటుందంటే ఊరికనే ఒక ఆర్‌ఓ ప్యూరిఫైయర్ అంటే బయట నుంచి వచ్చే మున్సిపల్ వాటర్ మనం తాగలేం కాబట్టి ఒక ప్యూరిఫైయర్ పెట్టుకోవాలన్న ఒక కాన్సెప్ట్ మీదే ఉంటారు తప్ప మనకి ఎంత పీహెచ్ కావాలి, ఇంట్లో ఉండే వాళ్ళకి ఎంతెంత కావాలి అనేది ఎవరు అంత కాన్సంట్రేట్ చేయరు. హ్మ్. సో మీరొచ్చే క్లయింట్‌కి కంపల్సరీ ఎడ్యుకేట్ చేసి ఇన్‌స్టాల్ చేస్తారా? 100% మా వరకు వచ్చినారనుకోండి క్లయింట్స్. ఓకే. ఇప్పుడు మాకు కూడా చాలా కాల్స్ వస్తుంటాయి. ఓకే. ఓకే. కంపారిజన్ ఆన్‌లైన్ అదర్ బ్రాండ్స్‌తో చేస్తుంటారు. అవును. అదర్ బ్రాండ్స్‌తో కంపారిజన్ చేసిన వాళ్ళకి మనం దండం పెట్టి అక్కడనే తీసుకోండి అంటాము. అంటే ఓకే. ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తున్నాను. 2022లో మా దగ్గరకొచ్చేసి ప్రైస్ ఎక్కువుందని ఎళ్ళిపోయిన కస్టమరు 2024లో వచ్చినారంటే అర్థం చేసుకోండి. అదే. సేమ్ మా ఫోన్‌లో చెక్ చేసాం. మన దగ్గరకు ఒకసారి వచ్చి ఎళ్ళిపోయిన తర్వాత బయట మనది ప్రైస్ ఎక్కువుంది అనేసి బయట ప్రైస్ తీసుకున్నా కూడా మళ్ళీ మన దగ్గరికి రావాల్సిందే. ఖచ్చితంగా. అది ఎందుకంటే అంత పర్ఫెక్ట్‌గా హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ ఇస్తున్నది ఏకైక కంపెనీ ప్యూరిజెల్ ఒకటే. సో మనకి అంటే ఒక కస్టమర్‌కి ఇది ఆల్కలైను, ఇదే సెపరేట్ సబ్జెక్ట్ ఏం కాదు అనే అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి అంటే మీ తరఫు నుంచి మీరు ఏంటి అవేర్‌నెస్ ఇప్పుడు చేస్తున్నారు? అవేర్‌నెస్ క్రియేట్ చేయడం కోసం బాటిల్స్ మార్కెట్‌లో వదులుతున్నాం మేడం. అది కూడా ఓకే. లో ప్రైస్‌లో. ఓకే. ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ఉన్న దాంట్లోనే లో ప్రైస్‌లో. ఇప్పుడు మాకు ఒక క్లయింట్ కాల్ చేశారు. మీ ప్యూరిఫైయర్ అంత రేట్ ఉంది. మీరు తీసుకోవాలన్నా అయ్యో! మా ప్యూరిఫైయర్‌లో వచ్చే వాటర్ బయట మేము మార్కెట్‌లో ఇస్తున్నాము. తాగి చూసి మీకు బెటర్ రిజల్ట్ అనిపిస్తే ఎళ్ళండి. ఓకే. లేదనుకుంటే వదిలేయండి. అదేలెండి. ఎందుకంటే 100% ఈ వాటర్ హెల్త్ పరంగా పనిచేస్తుందనేది నేను గత 8 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ నేనే. గత 8 ఇయర్స్ నుంచి ఒక డాక్టర్ కూడా ఓపీ తీసుకోలేదు. వావ్! ఓకే. వస్తున్నాయి. జ్వరాలొస్తున్నాయి. ఆటోమేటిక్‌గా నేను మెడిసిన్ ఏదో మనకు తెలిసిన టాబ్లెట్ డోలేసుకుంటున్నాము. రికవర్ అయిపోతున్నాం. కానీ మరీ ఓపీ తీసుకున్నంత పోయి వాళ్ళ దగ్గరకుండి చూపించుకున్నంత అయితే రాదు. లైవ్ ఎగ్జాంపుల్ నేనే. నేను వాడుతున్నాను. నేను 2018లో నా ఫోటోస్ చూస్తే నేను ఇంకా లావుగున్నాను. ఒక ఓకే. జుట్టు ఒకటి అప్పుడు జుట్టు ఉన్నది. ఇప్పుడు జుట్టు తగ్గిందంతే. అది జీన్స్ ఓకే. వల్ల. దానివల్ల ఏం చేయలేము. అవును. సేమ్ నా హైట్‌కి, నా ఫిజిక్‌కి ఎంత కావాలో అదే మెయింటైన్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాను. సో మన బాడీలో పీహెచ్ లెవెల్ కరెక్ట్‌గా ఉంటే మొత్తం అంతా బావుంది. బావుంటుందంటారు. దీంతో పాటు మాకు జీన్స్ నుండి బీపీ ఉంది, షుగర్ ఉంది నాకు. ఓకే. కానీ ఏ రోజు టాబ్లెట్ డోస్ అనేది పెరగలేదు. ఓహోహో! 2000 దాదాపు 10 సంవత్సరాల నుంచి ఏ టాబ్లెట్ అయితే ఇప్పుడు షుగర్ అనేటప్పటికే గ్లామ్‌స్టార్ 1 అంటే 1, 2 స్టేజెస్ ఉంటాయి. కానీ నేను 1 స్టేజ్‌లోనే ఉన్నాను. ఏ రోజు ఓకే. పెరగనివ్వలేదు. బీపీ
ఏ రోజు అప్ కానీయలేదు. అంటే దీనివల్ల మేము అంటే ఇంట్లో తాగేది ఇక్కడ, బయట తాగేది కూడా అంత కాన్ఫిడెన్స్‌గా నేను చెప్పగలుగుతున్నాను కాబట్టి ప్రజలకు కూడా నేను చెప్పగలుగుతున్నాను. అండ్ మీ దగ్గర ఆల్రెడీ యూజ్ చేసిన హ్యాపీ కస్టమర్స్ తాలూకా రివ్యూస్ ఏంటో తెలుసుకోవచ్చా? చాలా ఉన్నాయి మేడం రివ్యూస్. ఎందుకంటే నేను ఆల్రెడీ వాళ్ళ హెల్త్ డిసీజ్‌ని బట్టి ఇప్పుడు నా వరకు ఎట్లంటే నా దగ్గరకొచ్చిన క్లయింట్ ఎవరైనా నాతో మాట్లాడిన తర్వాత నాకు కాల్ చేసి ఇప్పుడు యాక్చువల్‌గా నా నంబర్ ఇస్తున్నాను. కాల్ చేసిన తర్వాత అతను హెల్త్ పరంగా ఏదైనా డిసీజ్ చెప్పారనుకోండి. దానికి తగ్గట్టు నేను డిజైన్ చేసి ఇస్తే అతను ఎప్పుడు కాల్ చేసినా అతని పేరు గుర్తుంటుంది నాకు. ఓకే. వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా మాట్లాడతారు. సార్ చాలా బాగుంది. ఎక్కడెక్కడో వేరే స్టేట్‌ల నుంచి తమిళనాడు, కర్ణాటక, కేరళ కూడా ఎళ్ళాయి మేడం మన దగ్గర నుంచి. ఓకే. అండ్ ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయండి? అంటే మనం ఎవరైనా డీలర్‌షిప్ తీసుకోవాలన్నా కూడా, లేదు ఈ వాటర్ బాటిల్స్ మనకి ఏ స్టోర్స్‌లో మాక్సిమం అవైలబుల్ ఉన్నాయో ఒకసారి చెప్తారా? ఇప్పుడు వచ్చేసి మనకి ఏపీ, తెలంగాణ వైడ్ ఒక 15 అవుట్‌లెట్స్ ఉన్నాయి మేడం. కర్నూలు, నంద్యాల, తర్వాత విశాఖపట్నము, విజయవాడ, ఇక్కడ కరీంనగరు, ఖమ్మము, వరంగలు, హైదరాబాద్‌కొచ్చేసి ఒకటే పెట్టాము. ఇప్పుడు వాటర్ బాటిల్స్ కూడా 5 జోన్‌ల కిందకి డివైడ్ చేశాము. ఓకే. 2 జోన్స్ అయితే తీసేసుకున్నారు. ఒకే పర్సన్ 2 జోన్‌లకి తీసుకున్నారు. ఇంకా 3 జోన్స్ ఖాళీగున్నాయి. ఎవరొచ్చినా కూడా వాళ్ళకనేది మనం ఇస్తున్నాం. సో, డీలర్‌షిప్ తీసుకోవాలన్నా, లేదు మిమ్మల్ని పర్సనల్‌గా కాంటాక్ట్ అవ్వాలన్నా, కాంటాక్ట్ అడ్రెస్ కానీ, కాంటాక్ట్ నంబర్ గానీ, ఒకసారి మా ప్రేక్షకులతో షేర్ చేశారంటే యాహ్! వాళ్ళు గూడా తీసుకుంటారు. యాహ్! మనకు డైరెక్ట్ రావాలనుకోండి ఆఫీస్ వరకు మెట్రో నెంబర్ 98220 ఉప్పల్ రోడ్‌కి. త్రూ బస్ ఒకవేళ ఉప్పల్ నుంచి వచ్చారనుకోండి 982 దగ్గర యూటర్న్ తీసుకున్న వెంటనే మన ఆఫీస్ ఉంటుంది. ఒకవేళ మెట్రో వచ్చారంటే హబ్సిగూడ మెట్రో స్టేషన్ దాగి ఉప్పల్ రూట్‌కి వస్తేనే సేమ్ బై వాక్‌లోనే మన ఆఫీస్ ఉంటుంది. మెట్రో పిల్లర్ నెంబర్ 982 ఎగ్జాక్ట్ ఆపోజిటే అండి. ఓకే సార్. యాక్చువల్‌గా మనకేంటంటే మీరు ఆల్కలైన్ వాటర్ అంటున్నారు. సో, మన రెగ్యులర్ వాటర్‌కి, ఈ వాటర్‌కి ఒకసారి డిఫరెన్స్ అనేది యాహ్! చూపిస్తారా? ఇప్పుడు మన వాటర్ చూస్తున్నామనండి. ఓకే. ఇప్పుడు బాటిల్ మీ ముందనే ఓపెన్ చేశాను. ఇక్కడ 2 టైప్స్‌లో తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు మన వాటర్‌కొచ్చేసి పీహెచ్ అండి ఇది. పీహెచ్ టెస్ట్. ఇప్పుడు ఓకే. మీరు పీహెచ్ టెస్ట్ చేసేలోపే చూడండి. ఏ కలర్‌లోకి మారిపోయింది మేడం? బ్లూ బ్లూ కలర్‌లోకొస్తుంది. కలర్‌లోకి మారిపోయింది. అంటే మనం అవును. 8.5 పీహెచ్ పెట్టాము. మీరు చార్ట్‌లో చూసుకున్నా కూడా సేమ్ ఉంటుంది. ఆ! ఓకే. దీంతో పాటు మన వాటర్‌లో ఓఆర్‌పీ కూడా ఉంటుంది. చూడండి అది కూడా. ఓకే. చూడండి ఏ కలర్‌లోకి మారిపోయింది? పింక్ పింక్ కలర్‌లోకొస్తుంది. కలర్‌లోకి మారిపోయింది. అంటే అవును. పింక్ కలర్‌లోకి ఉందనుకోండి నెగెటివ్ ఆర్‌పీ ఉన్నట్టు. పింక్ ఓకే. కలర్‌లోకి మారలేదా పాజిటివ్ ఆర్‌పీ ఉన్నట్టు. ఓకే. అంటే పాజిటివ్ ఆర్‌పీ అంటే ఇప్పుడు మనం ఏదైనా టెస్టింగ్‌కెళ్ళామనుకోండి. మనకు మలేరియా టెస్టింగ్‌కెళ్ళాము. మలేరియా పాజిటివ్ అంటే ఉన్నట్టు. ఆ! మలేరియా నెగెటివ్ అంటే లేనట్టు. అవును. టైఫాయిడ్ పాజిటివ్ అంటే ఉన్నట్టు. నెగెటివ్ అవును. అంటే లేనట్టు. అవును. అంటే మన యాంటీబాడీస్ మైనస్సు. మనకు బయట నుంచి వచ్చే బాక్టీరియా వైరస్ ప్లస్‌లు. ఓకే. ఆ ప్లస్‌లు మనం బాడీలోకెళ్ళి మన యాంటీబాడీస్ ఫైట్ చేస్తున్నప్పుడు ఈ నీళ్ళు బయట నీళ్ళన్నీ ఏమి చేంజెస్ కావు. యాస్ హ్మ్. టీజ్‌గా అట్నే ఉంటాయి. కాబట్టి మనకు త్వరగా జబ్బు బారిన పడతాం. ఈ నీళ్ళు మైనస్‌లో ఉంది కాబట్టి మనకు ఇమ్యూనిటీని పొందిస్తుంది. బూస్టప్ చేస్తుంది. చేస్తుంది. దానివల్ల అవును. మనకు ఏదైనా టెస్టింగ్ ఎళ్ళినా కూడా ఏదైనా డిసీజ్ మన బాక్టీరియా వైరస్ మన బాడీలో ఎళ్ళినా కూడా మనకి ఇమ్యూనిటీ అనేది గ్రో చేస్తుంది. ఓకే. సో, మీరు కరెక్ట్‌గా 8 పీహెచ్ మెయింటైన్ చేస్తున్నారని చూడండి. వాటర్ మీరు చూస్తున్నారు గదా! వాటర్ వెంటనే బ్లూ కలర్‌లోకొచ్చింది. అంటే 8 పీహెచ్ కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మనకి చార్ట్‌లో చూస్తే బ్లూ కలర్‌లో ఉందంటే, ఈ కలర్ బ్లూలో ఉందంటే ఇది హెల్తీ పీహెచ్ అన్నమాట. సో, ఇది ప్రిస్క్రైబ్డ్ టు డ్రింక్. ఒకవేళ మనకు చెక్ చేసుకొని ఒకవేళ లిక్విడ్స్ అవైలబుల్ లేవనుకోండి. ఆ! ఇప్పుడు మార్కెట్‌లో ఆల్కలైన్ ప్యూరిఫైయర్స్ అమ్ముతున్నారు. అది నిజంగా హైడ్రోజన్ రిచ్ ఆల్కలైనా కాదా అంటే మన ఇంట్లో ఉన్న పసుపు కొద్దిగా ఏసి టెస్ట్ చేశారనుకోండి. ఓకే. రెడ్డిష్ కలర్‌లోకి మారిపోవాలి. ఓహో! పసుపు ఓకే. అది ఆల్కలీన్ ఉంటే గనక అది రెడ్డిష్ కలర్‌లో వాటర్ వచ్చిన వాటర్ రెడ్‌లో మారాలి. మారిపోతుంది. రెడ్డిష్ కలర్ మారిపోతుంది. లేదు పసుపు కలరే ఉందనుకోండి. అది నార్మల్ సో, అంటే అది ప్యూరిఫై అయినట్టు అంతే కాదు. ప్యూరిఫైర్ అయిన వాటరే. అంటే ఆల్కలైన్ వాటర్ కాదు. ఆల్కలీన్ వాటర్ కాదు. సో, కాదు. మనం ఏంటంటే ఇచ్చే ప్యూరిఫైయర్ నిజంగా ఆల్కలీన్ ప్యూరిఫైయరా కాదా అని టెస్ట్ చేయడం వింటున్నారు గదా! సో, మనకుండే ప్యూరిఫైయర్స్‌లోని వచ్చే వాటర్ నిజంగా ఆల్కలీన్ వాటరా కాదా? మనకిలా ఒకవేళ మనకి ఇట్లాంటి లిక్విడ్స్ గనుక దొరకకపోతే మన ఇంట్లో గూడా మనం టెస్ట్ చేసుకోవచ్చట. జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లో పసుపేసుకొని చూడండి. ఆటోమేటిక్‌గా మీకది ఆల్కలీన్ వాటరో కాదో అనేది కూడా తెలిసిపోతుంది. అండ్ అలానే ఇక్కడ మనకి ఈ ప్యూర్ జెల్ స్టోర్స్‌లోని వర్క్ చేయడానికి ఎంప్లాయీస్ కూడా రిక్వైర్మెంట్ ఉంది. సో, మీలో ఎవరైనా అన్‌ఎంప్లాయీస్ ఉంటే గనక మీరు డైరెక్ట్ 982 పిల్లర్ నంబర్ 982 దగ్గర వచ్చి టైటాన్ స్టోర్స్ పక్కనే గూడా ఉంటుంది మనకి ఫస్ట్ ఫ్లోర్‌లోని స్టోర్ ప్యూర్ జెల్ స్టోర్ అయితే ఉంది. సో, డైరెక్ట్ వాకింగ్ చేసి మీరైతే గూడా ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయొచ్చు. సో, మంచి సాలరీస్ అనేది కూడా మీరు పొందవచ్చు. సో, ఇది ఇవాల్టి స్టోరీ. చూస్తున్నారు కదా! మనం రెగ్యులర్‌గా తాగే వాటర్‌లోనే పీహెచ్ లెవెల్స్‌ని మెయింటైన్ చేస్తూ హెల్తీగా ఉండే ఈ ప్యూర్ జెల్ వాటర్‌నయితే గూడా మీరు తాగడానికి ప్రిఫర్ చేయండి. ఇది మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్‌లోనే మనకి చాలా మటుకు గ్రోసరీ స్టోర్స్‌లో గాని చాలా అవైలబుల్ ఉంది. సో, తప్పకుండా ఈ వాటర్‌నయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది ఇవాల్టి స్టోరీ. కెమెరామ్యాన్ వేణుతో కీర్తి సైనింగ్ ఆఫ్.